గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం తొలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం. అయితే తొలివేద కాలం మరియు ఋగ్వేద కాలం అని చెప్తారు. అంటే క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు, అంటే ఈ 500 సంవత్సరాల కాలాన్ని మనం తొలివేద కాలంగా చెప్తాం. అయితే ఈ కాలంలో ఉండే సమాజం కానీ, లేకపోతే ఎకానమీ కానీ, లేదంటే మనకి పాలిటీ కానీ, సో ఇవన్నీ ఈ ఆవుతో ఇంటర్లింక్ అయినట్లు మనకి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కౌ అనే ఈ పదం మనకి ఋగ్వేదంలో 176 సార్లు మెన్షన్ చేయబడి ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కౌ తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉందో తొలివేద కాలంలో అని. ఇప్పుడు మనకి రాజన్ లేదా రాజుని గోప లేదా గోపతి అని పిలిచారు. గోప అంటే మీనింగ్ కౌ ప్రొటెక్టర్, అంటే ఆవుల్ని రక్షించేవాడు అని అర్థం. అట్లానే గోమట్ అనే ఇంకొక పదం ఉంది. గోమట్ అంటే ధనవంతుడు, రిచ్ మ్యాన్. ఎవరు ఆ రోజుల్లో ధనవంతుడు అంటే ఎక్కువ ఆవులు కలిగినటువంటి వ్యక్తి. గోగ్నా అంటే అతిథి, గెస్ట్. అలాగే మనకి గవిష్టి అంటే ఆవుల కోసం యుద్ధాలు, ఆవుల కోసం ఈ ఆరియన్స్ మధ్య, వేర్వేరు ఆరియన్ జాతుల మధ్య యుద్ధాలు జరిగేవి. దాంట్లో మనం ఒకటి చెప్పుకున్నాం, దసరాజన్ బ్యాటిల్ అని చెప్పి, ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్. అలాగే ఇలా ఈ పదాలన్నీ మనకి గోప, గోమట్, గోగ్న, గవిష్టి, ఈ పదాలన్నీ మనకి గోతోనే మనకి స్టార్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ పశుపోషణ, అలాగే మనకి గడ్డి భూముల మీద వీళ్ళు ఆధారపడేవారు. అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది సెకండరీ యాక్టివిటీ అయిపోయింది తొలివేద కాలంలో. అగ్రికల్చర్కి అంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వలేకపోయారు. అయితే మనకి మరి తొలివేద కాలంలో వీళ్ళు ఏం తిన్నారు అని మనకి ఒకసారి చూసుకున్నట్టయితే, ఋగ్వేదంలో మనకి యావ అని మెన్షన్ చేయబడింది. యావ అంటే గోధుమలు లేదా బార్లీ అని, అంటే వీళ్ళు ఎక్కువగా గోధుమలు లేదా బార్లీ వాడినట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో చిన్న చిన్న పరిశ్రమలు, అంటే హ్యాండీక్రాఫ్ట్స్, చిన్న చిన్న చేతి వృత్తులు ఉండేవి. ఏంటవి? పాట్ మేకింగ్, అలాగే మనకి టెక్స్టైల్, మెటలర్జికల్ ఇండస్ట్రీ, అలాగే జ్యువెలర్ ఇండస్ట్రీ, కార్పెంటర్స్, ఇలా చిన్న చిన్న చేతి వృత్తులు ఆ కాలంలో ఉండేవి. అయితే మనకి ముఖ్యంగా మనకి ఈ వస్తు మార్పిడి అనేది ఒకరి నుంచి ఇంకొకరు జరగడానికి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు సువర్ణ నిష్క అనే బంగారు ఆభరణాన్ని వాడినట్లు మనకు తెలుస్తుంది. అలాగే శతమాన అనే ఒక వెండి ఆభరణాన్ని వాడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా అప్పటికి నాణేలు అనేవి ముద్రించబడలేదు. కాబట్టి ఈ బంగారు, వెండి ఆభరణాలే ఈ వస్తు మార్పిడికి వాడినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతిని కూడా వాడినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.